అహల్యని యామిని బెదిరిస్తూ ఉంటుంది. అహల్య, నువ్వు గౌతమ్తో విడాకులు తీసుకోకపోయినా, గౌతమ్ దగ్గర నుండి నువ్వు దూరంగా వెళ్ళకపోయినా ఇప్పుడు శ్రావ్యకి ప్రెగ్నెన్సీ వచ్చినట్టు అబద్ధం ఎలా చెప్పానో, రేపు నిజంగా శ్రావ్యకి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఆ బిడ్డని ఉండనివ్వను, శ్రావ్యకి అబార్షన్ అయ్యేలా నేనే చేస్తా అని బెదిరిస్తూ ఉంటుంది యామిని అహల్యని. ఆలోచనలో పడిపోతుంది అహల్య. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. అహల్య యామిని మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రాజు అందరికీ వడ్డిస్తూ ఉంటాడు. అక్కడ గౌతమ్ ఉండడు. ఒక్కసారిగా అహల్యకి వామిటింగ్ సెన్సేషన్తో వామిటింగ్ వచ్చినట్టు అనిపించడంతో వెళ్ళి వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు సుభద్ర కంగారుగా పైకి లేవబోతుండగా, ఎక్కడికి, తినేదానివి మధ్యలో లేవద్దు అని భానుమతి అనడంతో సుభద్ర అలాగే కూర్చొని కంగారు పడుతూ ఉండగా అర్జున్ ప్రసాద్ అతిథిని, అమ్మ అతిథి ఒక్కసారి వెళ్ళి అహల్యని చెక్ చేయి అనగానే అతిథి పైకి లేచి అహల్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అహల్యని చేయి పట్టుకొని చూసి చెక్ చేసి అహల్య ప్రెగ్నెంట్ అన్న విషయం అతిథి బయటికి చెప్పేస్తుందా? అహల్య ప్రెగ్నెంట్ అని తెలిస్తే అతిథి ఏం చేస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.